మీరు పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమనలేదా వారితో ఉన్న సంబంధం? రూలింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదో ఒకటి బురద చల్దామని చూస్తారు. అదంతా ప్రతిపక్షాల కుట్ర తప్ప. తండ్రి గారి అండ చూసుకొని గజ్జల్లో చెలరేగిన గొడవల్లో మీ పేరు బాగా వినిపించింది. దానిపై ఒక్కసారి కూడా మున్సిపల్ ఆఫీస్లో అడుగుపెట్టి ఈ పని చేసుకుంటామని ఇంతవరకు నేను పోలేదు. యూత్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, అది ఎలా సాధ్యమైంది మీ మాటలు? మా ఆస్తులు కూడా అమ్ముకొని మేము రాజకీయం చేసాం తప్ప. మద్యం వ్యాపారాల్లో పద్మారావు గారితో దగ్గర అనుబంధం ఉందని చెప్పి దానిపై టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు రాజకీయ గురువు హరీష్ అన్న. మా ఫాదర్ కన్నా ఎక్కువ కూడా నాతోనే ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు. అప్పుడు కౌన్సిలర్ టికెట్ ఇస్తా అంటే కూడా ఒక్కొక్కరు వెనుకకి వెళ్ళిపోయారు. ఆ కాలంలో ఏమైందంటే మా ఇల్లే ఒక పార్టీ ఆఫీస్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్నేహం చేయడానికి మంచి మనసు ఉంటే సరిపోతుందండి, దానికి రాజకీయంగా ఈ ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ అవసరం లేదు కదండి. రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని మీరు మీ తండ్రి గారు కోట్లు కూడబెట్టారని చెప్పి ప్రజల్లో ఒక అపవాదం ఉంది. దానిపై ఎందుకంటే మా ఫాదర్ ఒక మాస్ లీడర్, ఆయన మీద ఇప్పటికి ఒక మచ్చలేదు, పుల్ల గీసి మీదేస్తారంటారు కదా, అట్లాంటి ఏదో అంటారు తప్ప. ఒకవేళ అవకాశం వస్తే కౌన్సిలర్గా పోటీ చేస్తారు. మా స్ట్రెంత్ ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాము. ఒక బీదోడి ఇంటికి వచ్చి అన్న నాకు ఈ సాయం కావాలి అంటే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తే ఆ మనస్తృప్తి అనేది అది వేరేలా ఉంటుందండి. మీరు సినీ ఇండస్ట్రీ వైపు మీరు ఏమైనా చూస్తున్నారు? అవకాశాలు కూడా కొన్ని వచ్చినాయి. మరో చీకోటి సామ్రాజ్యంలా కనిపించింది. ఇలా చేయడానికి మీకు ఎవరు స్ఫూర్తి? డాగ్ లవర్ని, జంతు ప్రేమికుడిని. హార్స్ రైడింగ్ కానీ బైక్ రైడింగ్ కానీ మీకు ఎలా సాధ్యమైంది? ప్రపంచంలోనే అతి పెద్ద బైక్ అదే అనమాట. ఒక లగ్జరీ కార్లో తిరగడం కదా, నా గుర్రం మీదకి నేను తిరిగితే నాకు హ్యాపీ అనిపిస్తుంది. మన దేశ చరిత్రను నిర్మించేది యువత ఒక్కటే అండి. యువత అనుకుంటే చేయదలసినది ఏదైనా లేదు.